ఇటీవలే కన్నడలో మాట్లాడలేని ఓ బ్యాంకు ఉద్యోగి అంశం దేశవ్యాప్తంగా రచ్చ జరిగిన విషయం మర్చిపోకముందే తాజాగా మరోసారి అలాంటి అంశమే రాజకీయ దుమారానికి దారితీసింది. ఈసారి ఈ వివాదంలోకి హీరోయిన్ తమన్నా భాటియా చేరడంతో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అసలు వివాదం ఏమిటంటే, కర్ణాటకకే తలమానికమైన మైసూర్ శాండిల్ సోప్ దేశవ్యాప్తంగా పేరుగాంచింది. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పరిశ్రమ ప్రస్తుతం ప్రాంతీయ వివాదానికి కేంద్రంగా మారింది. మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి తమన్నా భాటియాను కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్లకు గాను 6.2 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారమే రాజకీయ దుమారం రేపుతోంది. మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి తమన్నాను ఎలా నియమిస్తారంటూ కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సాంస్కృతికకు వారసత్వమని, అంతేకాకుండా ప్రాంతీయవాదానికి ఒక బ్రాండ్ అని, అలాంటిది కన్నడ నటిని కాకుండా బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటారని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమన్నాతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్ సీఎం సిద్ధరామయ్యకు బహిరంగ లేఖ రాశారు. ఈ నిర్ణయం అనైతికమైనదని, బాధ్యతారహితమైనదని, ఇంకా కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని లేఖలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో చాలామంది ప్రతిభావంతులు, ప్రజాదరణ కన్నడ నటీమణులు ఉండగా వారిలో ఒకరిని నియమించుకోకుండా ముంబైలో పుట్టిన తమన్నాను ఎలా నియమిస్తారంటూ నిలదీస్తున్నారు. అంతేకాకుండా తమన్నాకు కేటాయించిన డబ్బులతో విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలనే డిమాండ్ను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. విపక్షాల విమర్శలపై కర్ణాటక భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మార్కెటింగ్ నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మైసూర్ శాండిల్ సబ్బును కర్ణాటకకు విస్తరించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ బ్రాండ్గా తీసుకెళ్లే ఉద్దేశంతోనే బాలీవుడ్ నటి తమన్నాతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. దీపికా పడుకొనే, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి అనేక మంది సెలబ్రిటీలపై తర్జన భర్జనలు జరిగాయని, చివరికి తమన్నా పాన్ ఇండియా సెలబ్రిటీ కావడంతో పాటు ఆమె డిజిటల్లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ కాబట్టే ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.